నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో అత్యంత భక్తి శ్రద్ధలతో రంజాన్ పర్వదిన వేడుకలు. జాతీయ సమగ్రత సంస్కృతి వికాసానికి రంజాన్ దోహదం. పేదల జీవన స్థితిగతులు మార్చే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే. ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ను గెలిపించాలని కోరిన మాజీ కేంద్ర మంత్రి, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఎంఎం పల్మరాజు. జిల్లాలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పులే జయంతి వేడుకలు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు పులే అని కొనియాడిన పలు వర్గాల నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే, మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు. అనంతరం జగ్గంపేట హైస్కూల్ వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ, స్త్రీలకు సమాజంలోనూ విద్యలోనూ సమాన హక్కు కోసం పాటుపడింది పూలే అని అన్నారు. పూలే గురించి చాలా మందికి తెలియదన్నారు. పూలే విధానాల గురించి సామాన్యులకు తెలియజేసింది మెగాస్టార్ చిరంజీవి అని అన్నారు. కొన్ని పార్టీలు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారని, సామాజిక న్యాయం అనే సిద్ధాంతాన్ని తెచ్చింది మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమేనని అన్నారు. మహాత్మా జ్యోతిరావు పులే సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఐ సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ పులిప్రసాద్, జనసేన పార్టీ నాయకులు బుదిరెడ్డి శ్రీనివాస్, పాలిశెట్టి సతీష్, గోనా శివ, ఉలిసే ఐరాస్, మొగిలి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జ్యోతిరావు పూలే గారు అంటే చాలామంది తెలియని విషయం ఏంటంటే, అంబేద్కర్ గారికి కూడా గురువు గారైన ఈయన చేసిన సేవా కార్యక్రమాలు ఈరోజు ప్రతి ఒక్కరు స్మరించుకోవాలి. జ్యోతిరావు పూలే గారు ఈరోజు స్త్రీలకి సమానమైన హక్కు కల్పించాలని ఫస్ట్ కోరుకున్న వ్యక్తి ఆయనే. స్త్రీలకి చదువు నేర్పడం కానీ, స్త్రీలకి సమాజంలో ఒక గౌరవం తేడానికి కారణం కూడా ఆయనే. ఈ విషయాలు ఎన్నో 197 సంవత్సరాలు అయిపోయినా చాలామందికి తెలియదు. ఫస్ట్ ఈ స్టేట్లో ఈరోజు ఉన్న యూత్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు జ్యోతిరావు పూలే గారు విధానాలు ఇవని మనందరికీ, మనలాంటి మామూలు వ్యక్తులకు తెలియపరిచిన వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు. అంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు మామూలుగా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు, వైసీపీ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ. సామాజిక న్యాయం అన్న సిద్ధాంతం తెచ్చినోడే ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళని ఈరోజు వాళ్ళు పార్టీ పెట్టినప్పుడు 120 సీట్లు బీసీలకు ఇచ్చి, అంటే పార్టీ ఫెయిల్ అవ్వచ్చు, ఏమవ్వచ్చు, కానీ వాళ్ళకు ఉన్న సిద్ధాంతాలు వేరు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు మనం ఏదో చెప్తారు తప్ప జ్యోతిరావు గారు పూలే గారి గురించి కానీ, సామాజిక న్యాయం గురించి కానీ, ఈరోజు ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు కానీ, ఈరోజు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు గుర్తించినట్టు ఈరోజు ఎవరు గుర్తించలేదు. ఇదంతా మీరు తెలుసుకోవాలని చెప్తున్నాం. ఈ జ్యోతిరావు పూలే గారు చేసిన పనుల గురించి చెప్పాలంటే మనకి ఇప్పుడు టైం సరిపోదు. అందరూ జ్యోతిరావు పూలే గారిని స్మరించాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పులే అని వైఎస్ఆర్ సేవాదళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాకినాడ జిల్లా జేసీఎస్ కన్వీనర్ బొమ్మి రఘురామ్ అన్నారు. ఈ సందర్భంగా జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద ఉన్న పులే విగ్రహానికి పూల మాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం రఘురామ్ మాట్లాడుతూ, సమాజంలో కుల, లింగ వివక్షతకు తావు లేకుండా అన్ని వర్గాలకు విద్య అందాలని, విద్య ద్వారానే బలహీన వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని పులే భావించారని అన్నారు. అంటరానితనం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి పూలే అని అన్నారు. మహిళలు చదువుకుంటేనే అసమానతలు తొలగిపోతాయని భావించి మొదట తన భార్య సావిత్రిబాయిని విద్యావంతురాలిని చేసిన గొప్ప ఆచరణవాది అని కొనియాడారు. పులే ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను జగనన్న ప్రభుత్వం అందిస్తుందన్నారు. బలహీన వర్గాలకు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు.
వెనుకబడిన బడుగు బలహీన వర్గాలు ఈ అవకాశాలను అందిపుచ్చుకొని విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాలలో మరింతగా ఎదగడమే పూలేకు నిజమైన నివాళులు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నక్కా శ్రీను, ఎంపీటీసీ చెరుకురి జయరాజు, సచివాలయ కన్వీనర్ రెడ్డి భానుప్రతాప్, వైసీపీ నాయకులు నీలపల్లి అప్పారావు, కట్టు రాజు, ఏలేటి నాని తదితరులు పాల్గొన్నారు. వివక్ష కూడా కులాల వారీగా సమాజం విడిపోయి మరి అగ్రవర్ణాలు బడుగు బలహీన వర్గాలను కానీ దళితులను కానీ బహుజనులు కానీ ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి వ్యవస్థలో ఈ రోజుకి కూడా మనందరం కూడా ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటి నుంచి బయటపడాలని అంటే అందరికీ కూడా చైతన్యం కావాలి, విద్యావంతులు కావాలి, రాజకీయంగా పదవులు సంపాదించగలగాలి, ఆర్థికంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే ఈ వివక్షం నుంచి బయటపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు బాగా చదువుకొని ఈ మహనీయుల యొక్క కళలు ఏదైతే ఉన్నాయో కళలను మనం సాకారం చేసుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని మనందరం కూడా గుర్తించి వాళ్ళకి బాసటగా నిలిచి భవిష్యత్తులో కూడా జగన్ గారి మద్దతు ఇచ్చి ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలు, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని జగన్మోహన్ రెడ్డి గారు హక్కును చేర్చుకున్నటువంటి మన పక్షాలు ఏదైతే ఉన్నాయో మనందరం కూడా అండగా నిలబడి జగన్ గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవడం ద్వారా జగన్పేట నియోజకవర్గం నుంచి మరి శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి కోట నరసింహ గారు కానీ, ఎంపీగా కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి జనరల్ సునీల్ గారిని కానీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని జగన్ గారికి జగన్పేట నియోజకవర్గం బహుమతిగా ఇచ్చి మనందరి అభ్యున్నతికి మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ మరి నాకు అవకాశం కల్పించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ, పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, మన వైస్ ఎంపీపీ గారు కానీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మహాత్మా జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వనమాడి కొండబాబు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పులే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీలో ప్రతి సభ్యుడు పనిచేస్తారని, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహాత్మా గాంధీ, అంబేద్కర్ను, మహాత్మా జ్యోతిరావు పులేలను స్మరించుకోవడం ఎప్పుడూ చూడలేదని, ఎంతసేపు ప్రజలను దోపిడీ చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని, రానున్న రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుందని, మన దేశానికి ఎంతో పేరు తెచ్చిన నాయకుల్ని ఎల్లప్పుడూ కూడా తెలుగుదేశం మర్చిపోదని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కాకినాడ సిటీ ప్రెసిడెంట్ మల్లిపూడి వీరు, తెలుగుదేశం సీనియర్ నాయకులు తుమ్మల రమేష్, వొమ్మి బాలాజీ, గదుల సాయిబాబు, పసుపులెట్టి వెంకటేశ్వరరావు, చెన్నంశెట్టి గోవింద్, మూగా రాజు, సీనియర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కదండి ఈరోజు జ్యోతిరావు పూలే గారిని దేశవ్యాప్తంగా కూడా ఈ రోజున గుర్తు చేసుకుంటూ ఉంటారు. 198 సంవత్సరాలైనా సరే ఆయన గుర్తు చేసుకుంటామండి. ఈరోజు ఆయన అనగాన వర్గాలకి సామాజికవేత్త, విప్లవకారుడు, గొప్ప నాయకుడు. ఆయన అనగాన వర్గాలని ఏ విధంగా పైకి తీసుకురావాలని అప్పుడు ఆలోచించిన వ్యక్తి. ఆయన ఆలోచనలే ఈరోజు దేశవ్యాప్తంగా అమలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఆయన్ని ఏదైతే మనకు రాజ్యాంగాన్ని పొందుపరిచారో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నారంటే ఎంత గొప్ప వ్యక్తితో చూడండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారే జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకున్నారు అంటే ఎంత గొప్ప వ్యక్తితో చూడండి. అలాంటి వ్యక్తి సమాజం ఉన్నంతకాలం ఇలా గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అయితే ఆయన ఆశయాలు, ఆలోచన విధానాలు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మట్టికి బలహీన వర్గాలకి స్వాతంత్రం రాలేదండి. బలహీన వర్గాలకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే జ్యోతిరావు పూలే గారి ఆశయాలు కానీ, ఆలోచన విధానం కానీ ఎవరు నెరవేర్చలేకపోయారు. ఎవరు నెరవేర్చారంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన ఆంధ్రప్రదేశ్లో మట్టికి బలహీన వర్గాలు స్వాతంత్రం రాలే. ఎప్పుడు వచ్చింది? 1982లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాతే బలహీన వర్గాలకి స్వాతంత్రం వచ్చింది ఆంధ్రప్రదేశ్లోని సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా జ్యోతిరావు పూలే ఆశయాలు కూడా నెరవేర్చిన వ్యక్తి. ఆ విధంగా జ్యోతిరావు పూలే గారిని గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఈ రోజున ఆయన ఆశయాలు నెరవేరుస్తూ ఉంటాం తెలుగుదేశం పార్టీ. కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడండి, జ్యోతిరావు పూలే గారి వర్ధంతి కార్యక్రమం కానీ, జయంతి కార్యక్రమం కానీ ఎప్పుడు జరిపినట్టు చూడలేదండి ఆంధ్రప్రదేశ్లో. మేమండి ఎంతో ఘనంగా ఏర్పాటు చేసి ఆయన పుట్టినరోజులు. అదే సమయంలో బీసీ కార్పొరేషన్ ద్వారా
పేదవాళ్ళందరూ కూడా సహాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీ మీడియాలో ఉంటాయి చూడండి. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం కూడా చేయట్లేదండి. బాబు జగజ్జనరావు జయంతి కార్యక్రమం చేయట్లేదండి. గాంధీ జయంతి చేయట్లేదండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటుపడిపోయింది, ప్రజల ఆశయాలు నెరవేర్చలేదు. అదేవిధంగా మనకున్నటువంటి దేశ నాయకుల ఆశయాలు కూడా నెరవేర్చట్లేదు ఈ వైఎస్ఆర్ పార్టీలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటే బాధేస్తుందండి. ఏమండి, భావితరాలు భవిష్యత్తు కోసం, భావితరాల కోసం ఇలాంటి నాయకుల్ని చెప్పుకుంటూ ఉంటాం. ఆ హిస్టరీలు చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి హిస్టరీ చెప్పడానికి కూడా తీరిక లేదండి జగన్మోహన్ రెడ్డికి, వీళ్ళ ప్రభుత్వానికి. ఏదైనప్పుడు కూడా వచ్చేది మా ప్రభుత్వం అండి. రేపు పొద్దున్న మేము అధికారంలోకి వస్తున్నాం. జ్యోతిరావు పూలే గారి ఆశయాలు కానీ, పూలే గారి ఆశయాలు కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు కానీ, బాబు జగజ్జీవన్ ఆశయాలు కానీ, గాంధీ గారి ఆశయాలు కానీ అన్నీ నెరవేర్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. దేశ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తాజాగా మేనిఫెస్టో రూపొందించడం జరిగిందని మాజీ కేంద్ర మంత్రి, కాకినాడ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లెపూడి మంగపతి పల్లంరాజు తెలిపారు. కాకినాడ జయ రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నేషనల్ మేనిఫెస్టో ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుదీర్ఘ రాజకీయ చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న జాతీయ పార్టీ కాంగ్రెస్ అని, ప్రజా సంక్షేమం, పేదల జీవన స్థితిగతులను మార్చే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. నూతనంగా విడుదల చేసిన మేనిఫెస్టోలో పంచన్యాయ అంశాలపై ఆయన వివరించారు. 5 అంశాలపై 25 గ్యారంటీలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. యువతకు ఉపాధి, రైతుకు సంరక్షణ, మహిళలకు సంపూర్ణ న్యాయం తదితర అంశాలపై ఆయన వివరించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు మొగ్గు చూపుతున్నారని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల అభ్యర్థులను ఆయన అభినందించారు. దేశ భవిష్యత్, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీని ఆదరించి మళ్లీ గెలిపించాలని అన్నారు. ఈ మీటింగ్ ముఖ్యంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నేషనల్ మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ప్రతి చోట కూడా ఈ మీడియా ఇంటరాక్షన్ పెట్టి ఇందులో మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడమని చెప్పడం జరిగింది. ఇది నిన్న పెట్టవలసిన సభ, నేను నిన్న ఊళ్ళో లేని కనుక ఈవేళ పెట్టడం జరిగింది. అయితే మీ అందరికీ తెలుసు, చిదంబరం గారి అధ్యక్షతన ఈ నేషనల్ మేనిఫెస్టో తయారవడం జరిగింది. ఒక వారం 10 రోజుల క్రితం ఢిల్లీలో మేమంతా మీట్ అయ్యి దానికి చాలా డీటెయిల్డ్గా డిస్కషన్ జరిపి అందులో ముఖ్య అంశాలు కూడా ఏవైతే కరెక్షన్ అయ్యాయో అవన్నీ కూడా మల్లికార్జున్ ఖర్గే గారి ఫైనలైజ్ చేసిన తర్వాత మనం మీడియా ఇంటరాక్షన్ పెట్టి మీడియాతో మన మెయిన్ ప్రామిసెస్ ఏదైతే ఉందో జాతీయ స్థాయిలో అది డిస్కస్ చేసి ప్రజల ముందు చూద్దామనే ఉద్దేశంతో మరి వారికి ఆదేశం ఉంచడం జరిగింది. అయితే ఫైనలైజ్ అయిన తర్వాత ఈ పాయింట్స్ అన్నీ కాదు మా ముందుకు వచ్చాయి. ముఖ్యంగా 5 పంచ్ న్యాయ్ అంటే 5 న్యాయాలతో 25 గ్యారంటీస్తో కాంగ్రెస్ పార్టీ మరి ప్రజల్లోకి వెళ్తుంది. ఇవన్నీ కూడా మరి ఎందుకు వచ్చామంటే ఈ గ్యారంటీస్తో, ఈ న్యాయ్ గ్యారంటీస్తో అంటే ఈవేళ సమాజంలో అసమానత్వం పెరిగింది. ఉన్నవాళ్ళు ధనికులైపోతున్నారు, లేని వాళ్ళు మరి చాలా పేదవాళ్ళు అయిపోతున్నారు. దిగువ రేఖకి ఇంకా చాలామంది వస్తున్నారు. ఈవేళ యువతకి అవకాశం లేకుండా పోయింది. రైతులకి వాళ్ళకి రావాల్సిన ధర రాక మరి అగ్రికల్చర్ సఫర్ అవుతుంది. ఆడవాళ్ళకి అవకాశం లేకుండా పోతుంది. వాళ్ళ జీవితాల్లో కార్మికులకి మరి ఒక సెక్యూరిటీ బ్లాంకెట్ లేకుండా పోతుంది. అలాగే ఎవరికైతే రిజర్వేషన్ ఫలితాలు అందాలో వాళ్ళు కూడా చాలా మట్టుకు సెన్సస్ జరగక వాళ్ళకి న్యాయంగా రావాల్సిన అవకాశాలు కూడా అందుకోవట్లేదు అనే ఉద్దేశంతో ఈ పంచ్ న్యాయం అనేది మరి నిర్ణయించడం జరిగింది. అయితే ఫస్ట్ అదేమిటంటే 1,00,000 సంవత్సరానికి ఒక పూర్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఇచ్చేలాగా 50% రిజర్వేషన్స్ ఇన్ న్యూ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. న్యూ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్తో విమెన్కి 50% రిజర్వేషన్.
మీకు రావాల్సిన అయితే మీకు ఏదైతే హక్కు ఉందో సమాజంలో ఆ హక్కు మీకు అందుతుందా లేదా అనేది మరి నిర్ణయించడానికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కోరేది ఏమిటంటే సెన్సస్ చేయమంటున్నాం. ఒకసారి మళ్ళీ ఒక సెన్సస్ చేయండి. ఎందుకంటే దారిద్ర్య రేఖకు దిగువన చాలామంది ఉన్నారు, అవకాశం అందుకోకుండా చాలామంది ఉన్నారు, బ్యాక్వర్డ్ క్లాసెస్ చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మరి సెన్సస్ చేస్తే కరెక్ట్ పరిస్థితి, వాస్తవ పరిస్థితులు పెరుగుతాయి. తెలిసిన తర్వాత వీళ్ళని సమాజంలోకి పైకి ఎలా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ మళ్ళీ క్యాస్ట్ సెన్సస్ పెట్టమని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. దానికి భాగంగా ఇవన్నీ కూడా ఈ హక్కులు, తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లాన్ దానికి ఇచ్చే ఏదైతే దాని గురించి ఒక డెడికేటెడ్ బడ్జెట్ కేటాయించడానికి, అలాగే ఎవరైతే ఎస్టీస్ ఉన్నారో వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ భూములకి హక్కు ఉండేలాగా ఇవన్నీ కూడా దీనికి ఈ భాగీదారీ హక్కు తో హిస్సేదారీ న్యాయ్ అనేది పెట్టడం జరిగింది. నెక్స్ట్ కిసాన్ న్యాయ్. మీ అందరికీ తెలుస్తూ ఈవేళ వ్యవసాయం ఎటువంటి పరిస్థితుల్లో ఉందో మీ అందరికీ తెలుసు. వ్యవసాయం బాగోలేక రైతు చాలా ఇబ్బందుల్లో పడుతున్నాడు. ముఖ్యంగా ఇన్పుట్ కాస్ట్ బాగా పెరిగాయి. సో ఇండియన్ కాంగ్రెస్ నిర్ణయించింది ఏంటంటే ఏదైతే స్వామినాథన్ గారు రికమెండ్ చేశారో వాళ్ళ దాన్ని బట్టి ఎంఎస్పి ఒక లీగల్ గ్యారంటీగా రైతులకు ఇద్దాం, మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది అది ఇద్దామనేది డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే తర్వాత ఈ స్టాండింగ్ లోన్ వేవర్కి ఇప్పుడు అప్పుడప్పుడు మనం పరిస్థితులను బట్టి లోన్ వేవర్ చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. మీ అందరికీ తెలుసు, గతంలో కాంగ్రెస్ పార్టీ 69,000 కోట్లు మరి రుణమాఫీ చేయటం జరిగింది. అయితే ఇది నిరంతరం అసెస్ చేయడానికి ఈ ఒక కమిషన్ని ఏర్పాటు చేద్దాం, వేవర్ కమిషన్ అనేది ఏర్పాటు చేద్దాం అనేది ఒక నిర్ణయం జరిగింది. అలాగే లాస్ అయినప్పుడు, పంట నష్టం జరిగినప్పుడు 30 రోజుల లోపల నష్టపరిహారం రైతుకు అందేలాగా, తర్వాత ఒక సూటబుల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పాలసీ, తర్వాత ఏవైతే ఇన్పుట్స్ ఉంటాయో రైతుకి ఆ ఇన్పుట్స్ మీద జిఎస్టీ లేకుండా కూడా మనం నిర్ణయించడం జరిగింది. ఇది కిసాన్ న్యాయ్, రైతుకి చేయవలసిన న్యాయం. తర్వాత ఈవేళ యువకుల పరిస్థితి చూస్తే దేశవ్యాప్తంగా చూస్తే ఇంత హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ మనకి ఎప్పుడు కనిపించట్ల. అన్ఎంప్లాయ్మెంట్కి వివిధ మార్గాలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇది నిర్మూలించడానికి వివిధ మార్గాలు పెట్టినా కూడా ఈ గ్యారంటీస్ ద్వారా యువకుల్లోకి వెళ్దాం అనేది నిర్ణయించడం జరిగింది. అదేమిటంటే సెంట్రల్ గవర్నమెంట్లో 30 lakh న్యూ ఎంప్లాయీస్ గ్యారంటీ ఇవ్వడం జరిగింది. అలాగే పెహ్లీ నౌకరీ పక్కీ అంటే 1 year ఆఫ్ అప్రెంటిస్షిప్, ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళకి స్కిల్లింగ్లో అప్రెంటిస్షిప్గా తీసుకుని వాళ్ళకి 1 lakh per year వాళ్ళకి వేతనం ఇచ్చేలాగా, అంటే వాళ్ళు దే ఆర్ అష్యూర్డ్ ఏదో ఒక స్కిల్ పికప్ చేసేలాగా వాళ్ళకి 1 lakh per year వచ్చేలాగా కూడా ఈ పెహ్లీ నౌకరీ స్కీమ్ పెట్టడం జరిగింది. తర్వాత పేపర్ లీక్స్ ఆపడం, తర్వాత గిగ్ ఎకానమీ, ఇదే ఇందాక చెప్పారు కదా టెంపరీ ఎకానమీ, వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ కల్పించడం, తర్వాత స్టార్టప్స్. ఇవాళ యువకులందరూ కూడా కొత్త ఐడియాస్తో ఉన్నారు. దాని గురించి 5,000 కోట్లు స్టార్టప్స్తో ఒక ప్రోగ్రాం కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం జరిగింది. తర్వాత నారీ న్యాయ్, ప్రజల్లోకి ఈ స్కీమ్స్ని తీసుకెళ్తారని మీ అందరినీ కూడా సభ ద్వారా కోరుతాం. జాతీయ సమగ్రత, సంస్కృతి వికాసానికి దోహదమయ్యే పండుగల్లో మానవాళికి హితాన్ని బోధించే ఆదేశం ఉంటుందని సామాజికవేత్త, పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు అన్నారు. ముస్లింలు రంజాన్, క్రైస్తవులు క్రిస్మస్, హిందువులు నవరాత్రులుగా జరుపుకునే భారతీయ ఉత్సవాల్లో క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతన ఉంటాయని అన్నారు. క్రోధినామ సంవత్సరం రంజాన్ సందర్భంగా ఈద్గా మైదానంలో జరిగిన వేడుకల్లో రమణరాజు ముస్లింలతో నమాజ్ చేసే వరుసలో కూర్చుని ప్రార్థనలు చేశారు. నగర ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థనల అనంతరం జమా మసీద్ ఇమాం అబ్దుల్ రజాక్కు పుష్పగుచ్చం అందించి మత సామరస్యతకు ప్రతీకగా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రజాక్ మాట్లాడుతూ ఇదే రీతిగా హిందువుల ఆదరాభిమానాలు ఎల్లకాలం కొనసాగాలని అల్లాను వేడుకుంటున్నానని తెలిపారు.
క్రోధినామ సంవత్సరం ఉగాది సందర్భంగా పౌర సంక్షేమ సంఘం నగరంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది. ముఖ్యంగా మత సామరస్యత అనేటువంటిది భారతీయ తత్వానికి ప్రతీక. హిందువులు నవరాత్రులు నిర్వహించుకుంటారు, క్రైస్తవులు క్రిస్మస్ నిర్వహించుకుంటారు, ముస్లింలు రంజాన్ నిర్వహించుకుంటారు. ఏ పండుగలైనా సరే కూడా పరమార్థం ఏమిటంటే ఈ యొక్క ధార్మిక చింతన, అదేవిధంగా దాతృత్వం, అదేవిధంగా ఈ యొక్క సమాజానికి ప్రతీక. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మానవులు ఎవరైనా సరే కూడా అందరూ కూడా ఆ భగవంతుడికి రుణపడి ఉన్నారు అనేటువంటి ఆరాధనతోటి చేసేటువంటి ఉత్సవాలు. ఈ సందర్భంగా కాకినాడ ఈద్గా మైదానంలో ముస్లింలు ప్రార్థనలు చేసుకున్నటువంటి వారితోటి ఆ వరుసల్లో కూర్చుని అల్లా ప్రార్థన చేసుకునేటువంటి అవకాశం దక్కినందుకు ప్రత్యేకమైనటువంటి సంతోషంతో, అదేవిధంగా జామా మసీదు ఇమాం గారు రజక్ గారికి పుష్పగుచ్చం అందించి ఈ యొక్క మత సామరస్యతకు సంఘీభావంగా పౌర సంఘం అభినందనలు తెలియజేయడం జరిగింది. వారు కూడా ఈ యొక్క సమాజ సమైక్యతకి ఎల్లకాలం కూడా ఈ యొక్క హిందువుల అభినందనలన్నీ కూడా ఎప్పుడు మాకు ఉండాలని చెప్పి వారు సదా కోరుకుంటూ అల్లాహ్ ప్రార్థన కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో అత్యంత భక్తి శ్రద్ధలతో రంజాన్ పర్వదిన వేడుకలు. జాతీయ సమగ్రత సంస్కృతి వికాసానికి రంజాన్ దోహదం. పేదల జీవన స్థితిగతులు మార్చే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే. ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ను గెలిపించాలని కోరిన మాజీ కేంద్ర మంత్రి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఎంఎం పల్మరాజు. జిల్లాలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పులే జయంతి వేడుకలు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు పులే అని కొనియాడిన పలు వర్గాల నాయకులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.